వృక్షో రక్షితి రక్షితః అన్న సామెతను కర్నూలు కృష్ణానగర్ వాసులు నిజం చేశారు. కర్నూలు నగరంలోని కృష్ణానగర్ ప్రధాన రోడ్డుపై 60 సంవత్సరాలుగా రావి చెట్టు, వేప చెట్టు ఉన్నాయి. వీటికి ప్రతిరోజు పూజలు చేసేవారు. చెట్టు యజమాని ప్రసాద్ శర్మ తన స్థలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పెంచుకున్న చెట్టును నిత్యావసర పరిస్థితుల్లో తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో వాటిని సురక్షితంగా ఇతర ప్రదేశంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు సమీపంలోని పంచలింగాల గ్రామంలో ఉన్న గోశాలలో 2 చెట్లను ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించారు. ఖర్చుతో కూడుకున్న పని అయినా చెట్లను పరిరక్షించాలని ఈ పని చేశామని వారు తెలిపారు. ఫారెస్ట్ అధికారుల సహకారంతో ప్రసన్న కుమార్ కృష్ణ ఆధ్వర్యంలో చెట్లను తరలిస్తున్నామని వారు తెలిపారు. చెట్లను తొలగించి మరో చోట ఏర్పాటు చేయడంతో స్థానికులు వారిని అభినందించారు. ఈ చెట్టు ఈ కృష్ణానగర్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో 60 సంవత్సరాల క్రితమే పెట్టినారని మాకు తెలిసినది. దీని ల్యాండ్ ఓనర్ ప్రసాద్ శర్మ గారు నాకు డెవలప్మెంట్ కోసం ఇచ్చినప్పుడు, నాకు ఈ చెట్టును వేరే దగ్గర షిఫ్ట్ చేసినప్పుడు మా పార్ట్నర్ కృష్ణ గారు వాళ్ళకు మాట ఇచ్చిన ప్రకారమే ఖర్చు కొద్దిగా ఎక్కువైనా కూడా టీజీ వెంకటేష్ వాళ్ళ దారిలో పోయే దగ్గర పేరు పంచలింగాల గ్రామంలోకి మేము దీన్ని షిఫ్ట్ చేస్తున్నాము. అక్కడ ఉన్న దేవాలయంలోకి ఈ చెట్టును గోశాలకు మేము డొనేట్ చేయదలుచుకున్నాము. చాలా ఖర్చు భరించనైనా కూడా మేము చేస్తున్నాము. ఎందుకంటే వృక్షో రక్షిత రక్షితః అంటే మనము చెట్టును కాపాడితే అది మనల్ని కాపాడుతుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం కష్టసాధ్యమైన కూడా మేము తలపెట్టినామన్నమాట. శాస్త్ర ప్రకారం అయితే పంచపల్లో ఇది అశ్వత్థ నారాయణ అంటారు. మన పురాణాలలో కూడా అశ్వత్థనికి ఎక్కువగా ఈ చెట్టును అరుదైన చెట్లను మనం కాపాడుకోవాలి. ఏదో విధంగా ఈ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్లో కానీ, రోడ్డు నిర్మాణాల్లో కానీ కొన్ని పూర్వము మన పూర్వీకులు వేసిన చెట్లు కొన్ని అవి ఏదో విధంగా దాన్ని తీసేయాల్సి వస్తుంది. వాటిని కొద్దిగా మనం వేరే చోట ట్రాన్స్లోకేట్ చేస్తే కొన్ని జాతుల చెట్లు సర్వైవ్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఏమంటే ఇది కొద్దిగా ఖర్చుతో కూడిన పని అయితే కూడా కొద్దిగా ఏదైనా దాతలు కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైనా